అనపర్తి నియోజకవర్గం అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ప్రాముఖ్యమున్న నియోజకవర్గం. ఇక్కడ రెడ్డి సామాజిక కులస్తులే ఎక్కువ. అలాంటి నియోజకవర్గంలో రాజకీయ పొత్తుల దుమారం రేగుతుంది. ముందు టికెట్ మీకే అని, తీరా పొత్తుల్లో సీటు మార్చేస్తున్నామని ఆయా పార్టీల అధిష్టానాలు ప్రకటించడం ఈ నియోజకవర్గంలో అగ్గి రాజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రెండో పులివెందులుగా పిలుస్తారు. అనపర్తి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే చక్రం తిప్పుతుందనే సెంటిమెంట్ ఉంది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి సేవ చేస్తూ ఉన్న నల్లమిల్లి కుటుంబానికి సీటు రాలేదు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి సీటు కేటాయించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ అగ్రనేత పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. మా జనసేన నుంచి కూడా సోదరులందరూ కూడా ఇప్పుడు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సహకరించి ఈ రోజు రామకృష్ణారెడ్డి గారి విజయానికి నాకంటే ముందుగా పడ్డారు. ఇంకో విషయం, నేను ఇక్కడ ఎవరైనా బీజేపీలో క్యాండిడేట్ ఉన్నారా అంటే నేను అనుకోండి, అసలు క్యాండిడేట్ లేదు కూడా పరిశీలించడం మా దౌర్భాగ్యం. ఏంటి ఎవరు కూడా అడగాలి, ఏంటి దౌర్భాగ్యం? దయచేసి అధిష్టానానికి ఒకటే విజ్ఞప్తి, రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ టీడీపీకే సీట్ ఇవ్వాలి, అది రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలని రంగంపేట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా అదే అధిష్టానాన్ని నిర్ణయించుకుంటాం. జై తెలుగుదేశం, జై రామకృష్ణారెడ్డి గారు, జై చంద్రబాబు నాయుడు గారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించాలంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించినట్లుగా సమాచారం. ఈ సీటు బీజేపీకి ఇస్తున్నట్లుగా సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ క్యాడర్ అంతా నిస్తేజంలో పడిపోయారు. రామకృష్ణారెడ్డికి సీట్ కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా ప్రకటించాలంటూ అప్పటి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు గాని ప్రచారానికి వెళ్లేది లేదంటూ తీర్మానించుకున్నట్లుగా తెలుస్తోంది. రామకృష్ణారెడ్డిని కూడా క్యాడర్ వారిస్తోంది. బీజేపీకి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ తెగేసి చెప్తున్నారు. తమ నాయకుడికి సీటు ఖరారు చేసే వరకు ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నాయకులు తమ పదవులకి నియోజకవర్గంలో రాజీనామాలు కూడా చేశారు. మొదటి లిస్టులోనే తమ పేరు టీడీపీ అధిష్టానం ఖరారు చేస్తుంది అనే ఆనందంతో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అధిష్టానం స్పష్టంగా తెలియజేయకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరాశతో ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి ప్రకటించిన తర్వాత, రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రకటించిన తర్వాత సమన్వయ మీటింగ్లు పెట్టుకుంటూ, ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ నియోజకవర్గంలో 80% ప్రసారం చేసేసి రామకృష్ణారెడ్డి గారి అభ్యర్థి సైకిల్ గుర్తు మీద మనం ఓటేయాలి అని ప్రతి ఓటర్స్ గా చెప్పిన తర్వాత ఈ రోజు మళ్ళీ మార్పు అంటే అది చాలా దుర్మార్గంగా ఉంటున్నది. ఎందుకంటే మేము కూడా నాయకులుగా, కార్యకర్తలుగా వెళ్ళి విలేజ్లోకి వెళ్ళి ఓటర్స్ కి మళ్ళీ ఇంకో గుర్తుగా వేయండి చెప్పడానికి కూడా పెద్ద టైము లేదు, ఇది లేదు. అందుచేత మొత్తం ముగ్గురు అధ్యక్షులు కూడా ఆలోచించి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, రామకృష్ణారెడ్డి గారికి ముందైతే ఎలాగైతే టికెట్ ఇచ్చారో ఆ రకంగా కంటిన్యూ చేసి మాకు అభ్యర్థిగా ఇస్తే మేము అత్యంత మెజార్టీ తోటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటామని జనసేన తరపు నుంచి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీకి పతనం ఖాయం, వైసీపీకి విజయం తథ్యం అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వారు వైసీపీకి వన్ సైడ్ అవుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.